సంజు శాంసన్ ను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. టీమిండియాలో అతడికి ఏదీ కలిసి రావడం లేదు. టాలెంట్ ఉన్న లక్కు లేక ఇప్పటి వరకు టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ రూపంలో సంజు శాంసన్ కు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. ఆ సమయంలో రాహుల్, ఇషాన్ కిషన్ లు సంజు శాంసన్ ను అడ్డుకున్నారు. టీ20లో కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన, ఇషాన్ కిషన్ పై బీసీసీ క్రమశిక్షణ చర్యలతో శాంసన్ కు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లు కనిపించింది. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లోను సంజు శాంసన్ మంచి ప్రదర్శన చేశాడు. దాంతో సంజు శాంసన్ టీ20 ప్రపంచ కప్ 2024కు ఎంపికయ్యాడు. ప్రధాన వికెట్ కీపర్ గా అతడే ఆడతాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా రిషబ్ పంత్ కు అవకాశం ఇవ్వడం, ఆరంభ మ్యాచ్ల్లో అతడు రాణించడంతో సంజు శాంసన్ కు కీపర్ కోటలో ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు. బ్యాటర్ కోటలో అయినా సంజు శాంసన్ కు చోటు దక్కుతుందేమో అనుకుంటే శివన్ దుబే రూపంలో మరో అడ్డంకి ఎదురైంది. బౌలింగ్ చేయగలడనే కారణంతో శివన్ దుబేను ప్లేయింగ్ 11 లో ఆడించారు. కానీ అతనికి బౌలింగ్ ఛాన్స్ ఇవ్వలేదు. పెద్దగా బ్యాటింగ్ కూడా శివన్ దుబే చేయలేదు. దాంతో టీ20 ప్రపంచ కప్ మొత్తం సంజు శాంసన్ బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఇక జింబాబ్వేతో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు సంజు శాంసన్ ను ఎంపిక చేశారు. అయితే తుఫాన్ కారణంగా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా బర్బడోస్ లోనే చిక్కుకుపోయింది. దాంతో సంజు శాంసన్, జైస్వాల్, శివన్ దుబేలు జింబాబ్వేతో తొలి 2 టీ20లకు అందుబాటులో లేకుండా పోయారు. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా జింబాబ్వేకు చేరుకున్నారు. మూడో టీ20కు అందుబాటులో ఉన్నారు. అయితే మూడో టీ20 కోసం టీమిండియా జట్టులో మార్పులు చేస్తుందా లేదా అనేది అనుమానమే. అదే జరిగితే జింబాబ్వే టూర్ లో కూడా సంజు శాంసన్ బెంచ్ కి పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కారణాలతోనే టీమిండియాలో అత్యంత దురదృష్టకర ప్లేయర్ గా సంజు శాంసన్ ను భావించవచ్చు.